అతి దారుణమైన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాకినాడ జీజీహెచ్లో కీచకులు బయటపడ్డారు. ఆ కీచకుల ఫొటోస్ కూడా మన స్క్రీన్లో చూస్తున్నాం. 50 మంది పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆర్ఎంసీలో ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ల దాష్టికం బయటపడింది. సెల్ ఫోన్లో శరీర భాగాలు ఫోటోలు తీసి వీరికే పంపి బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా 50 మంది పారామెడికల్ విద్యార్థులపై ల్యాబ్ అటెండెంట్ అరాచకాలకు పాల్పడుతున్నాడు. కళ్యాణ్ చక్రవర్తికి మరొక 3 ల్యాబ్ టెక్నీషియన్లకు సహకారం చేస్తున్నారు. కోరికలు తీర్చకపోతే పరీక్షలు ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా విద్యార్థినులు ఆరోపించారు. కాకినాడ జీజీహెచ్లో చోటు చేసుకుంది దారుణ ఘటన. 50 మంది పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆర్ఎంసీలోని ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్లు ఈ దాష్టికానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. కాకినాడ జీజీహెచ్లో దాదాపుగా 50 మంది స్టూడెంట్స్ని ఈ విధంగా బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మీరు గనక మా కోరికలు తీర్చకపోతే ఫెయిల్ చేస్తామంటూ కూడా వారిని భయపెడుతున్నట్టు తెలుస్తోంది. మరి విద్యార్థినులు ఎప్పటి నుంచి ఈ కళ్యాణ్ చక్రవర్తి చేతిలో బలైపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ఏం చెప్తున్నారు అక్కడ హాస్పిటల్లో? కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో 50 అంటే నెల రోజుల నుంచి 70 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈ శిక్షణ పొందుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఈ వేధింపులు అనేవి జరుగుతున్నట్లుగా విద్యార్థులు మెయిల్ ద్వారా రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. మెయిల్ ద్వారా వచ్చినటువంటి ఈ ఫిర్యాదును రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సీరియస్ గా తీసుకుని మెడికల్ కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు కంప్లైంట్ చేశారు. దీంతో ఒక రహస్య కమిటీని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వేయడం జరిగింది. దీంతో ఒక హెచ్ఓడితో పాటు 2 ప్రొఫెసర్లు, మొత్తం 3 కూడా నిన్న మొన్న కూడా రహస్యంగా విద్యార్థులందరినీ కూడా దర్యాప్తు అంటే విచారించడం జరిగింది. సుమారు 48 మంది విద్యార్థుల యొక్క అంశాన్ని తెలుసుకున్నారు. అంటే ఏ విధంగా వేధింపులకు పాల్పడ్డారనే అంశాలన్నింటినీ కూడా కమిటీ రహస్యంగా విచారించడం జరిగింది. ఈ విచారిస్తున్నటువంటి క్రమంలోనే ఏదైతే బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ గా ఎంఆర్సి ఉద్యోగి కళ్యాణ్ చక్రవర్తి దీని అంతటికీ కూడా సూత్రధారిగా విద్యార్థులు చెప్తున్నారు. ఈ కళ్యాణ్ చక్రవర్తికి మరో 3 టెక్నీషియన్లు సహకరించినట్లుగా విద్యార్థులు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్రాజ్ తో పాటు బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్, ఈ 3 కూడా ఈ చక్రవర్తికి సహకరించి సుమారు 50 మంది విద్యార్థుల మీద లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొనడం, దాని వాస్తవాలు తెలుసుకునేటువంటి కమిటీ ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికే ఒక నివేదికను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు పంపించడం జరిగింది. డైరెక్టర్ ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం ఈ 4 మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల విద్యా సంస్థల్లో ఏదైతే ఈ ల్యాబ్ లో జరిగేటువంటి పరీక్షలు ఉంటాయో వాటిని మార్కులను ఆధారంగా చేసుకుని ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు అనేకం కనిపిస్తాయి. కానీ పెద్ద ఎత్తున 50 మంది విద్యార్థుల మీద ఈ విధమైనటువంటి వేధింపులు అంటే ఇది ఒక సంచలనంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ విద్యార్థులంతా కూడా ల్యాబ్ లో పరీక్షలు చేస్తుండగా వారి యొక్క ఫోటోలను తీసి ఆ వాట్సాప్ లో వ్యక్తిగతంగా అంటే 1 టైం వచ్చే విధంగా, అంటే ఒకసారి క్లిక్ చేస్తే ఫోటో వచ్చి మరొకసారి క్లిక్ చేస్తే రాకుండా ఉండే విధంగా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేయడం, ఆ విధంగా విద్యార్థులను లొంగలు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ కళ్యాణ్ చక్రవర్తి మరొక 3 టెక్నీషియన్లు సహకరించినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నట్లుగా విద్యార్థులు ఆరోపిస్తూ ఒక మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడాన్ని కళాశాల యాజమాన్యంతో పాటు మెడికల్ డైరెక్టరేట్ ఇది అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఎవరైతే వేధింపులకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకునే దిశగా అయితే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ విద్యార్థులంతా కూడా బిఎస్సి అదేవిధంగా ఎంఎల్టీ చదువుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదంతా కూడా 70 మంది సుమారు విద్యార్థులు ట్రైనింగ్ అంటే ల్యాబ్ లో ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ పొందుతున్నటువంటి విద్యార్థుల యొక్క ల్యాబ్ యొక్క మార్కులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా లైంగిక దాడులకు అంటే వేధింపులకు పాల్పడినట్టుగా
ఇప్పటికే విద్యార్థులు బహిరంగంగా అంటే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అండ్ మరొక వైపు కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరొక ముగ్గురు కూడా మార్కుల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడమే కాదు, ఈ విషయం ఎక్కడైనా లీక్ అయితే చంపేస్తామన్న బెదిరింపులకు పాల్పడినట్లుగా బాధిత విద్యార్థులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇది బహిరంగంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే రాలేదు. అంతర్గతంగా విద్యార్థుల యొక్క కళాశాల ప్రిన్సిపాల్ మాత్రమే ఫిర్యాదు చేశారు. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద ఈ అంశం అయితే ఆధారపడి ఉన్నటువంటి సందర్భంలో బాధిత విద్యార్థులు ఎవరు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కానీ పోలీసులను ఎవరిని ఆశ్రయించలేదు. కేవలం కళాశాల యాజమాన్యాన్ని మాత్రమే ఆశ్రయించారు. ఈ అంశాన్ని అయితే కళాశాల యాజమాన్యం సీరియస్ గా తీసుకోవడం, అంతర్గతంగా కూడా ఇప్పుడు కమిటీ వేసి విచారించడం జరిగింది. అది ఇప్పటికే కమిటీ నివేదిక ఈ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కి వెళ్లడంతో అతను ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం వీరందరినీ కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.